గోవిందనామాల విషయంలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 34 సంవత్సరాల నుండి భగవంతుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నాను అన్నారు. మా ఇంటి నుండి తిరుమలకు 2 సార్లు కాలినడకన నడిచి వెళ్లాను అని, అలిపిరి నుండి కొండపైకి లెక్కలేనన్ని సార్లు నడిచి వెళ్లానని, నిద్రలేచి ఆ స్వామిని చూసిన తర్వాత దినచర్య మొదలు పెడతానని, అలాంటి తన పైన అసత్య ప్రచారాలు చేయటం, కేసులు పెట్టడం చాలా బాధగా ఉందన్నారు. తన క్షమాపణ వల్ల 10 మందికి సంతోషం కలుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా క్షమాపణ చెబుతాను అని ఎమ్మెల్సీ భావోద్వేగంతో అన్నారు. నాపై రాజకీయ కక్షపూరితంగానే కేసులు నమోదు చేశారని అన్నారు. గతంలో మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ, బీజేపీ సభల్లో గోవిందనామాల పాటలను రాజకీయంగా ఏ విధంగా వాడుకున్నారో వీడియో ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆ రోజు ఈ కార్యక్రమాల వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎక్కడా తాము ఎవరి మీద కేసులు నమోదు చేయలేదన్నారు. కేవలం ఈ రోజు నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా తప్పుడు కేసులు, కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందన్నారు. గోవింద నామాల గురించి కొంతమంది నా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎందుకు పెడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నాను అన్న ఆలోచనతో మీరు ఈరోజు గత నెల రోజుల్లోనే నా మీద 4 కేసులు పెట్టారు. పోలీసులు ఇంటి మీదకు పంపించి నోటీసులు ఇప్పిస్తున్నారు రాత్రుల పూట. నేను వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా బయట పెట్టి ఈ విధంగా ఫోటోలు, వీడియోలు బయట పెట్టాలనే ఆలోచన కూడా నాకేం లేదు. నేను సిద్ధపడ్డాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని హేళనగా మాట్లాడినా, ఎన్ని తిట్టించినా బరాయించడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం తప్పు చేశాను? 3 రోజులు నిరాహార దీక్షని చేశాం. ఈ ప్రభుత్వానికి మా బాధని తెలియజేయడానికి ప్రయత్నించాం. మండు టెండర్లో నిలబడుకున్నాం. అక్కడ దీక్షతో చేశాం. ఒక కార్యకర్త తన బాధని వినిపిస్తూ ఒక పాట పాడడం కూడా జరిగింది. మీరు ఆ వీడియోని చూడండి. నేను నోట్లో నుంచి ఒక మాట రాలేదు, నా చేతుల నుంచి ఒక సైగ లేదు. కామ్గా వింటూ వారు పడుతున్నటువంటి బాధని విన్నానే తప్ప మానవతా దృక్పథంతో నేను ఎక్కడా కూడా ఆ పాటను కోరస్ ఇవ్వడం కానీ ఏదీ చేయలే. కానీ నన్ను ఎంత మాటలు అంటా ఉన్నారంటే అంత మాటలు అంటున్నది మీరు చూడొచ్చు. ఎవరెవరో మైకులు తీసుకొని వాడు ఈడు అని మాట్లాడతారు. నేను ఏ రోజు నా చిన్న పిల్లోడిని కూడా నేను వాడు ఈడు అని మాట్లాడను, సింగులర్గా కూడా సంబోధించాను. అలాంటిది ఈరోజు మీరు ఏం తప్పు జరిగిందని, ఏం చేశానని మీరు ఆలోచించండి. నిజంగా నా తోటి మనుషులకు కానీ, మనతోటి నివసించే వ్యక్తులకు కానీ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా, ఏం చేస్తున్నా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధం. నా వల్ల 10 మంది సంతోషపడతారు, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే నేను 1 మెట్టు కాదు 10 మెట్లు దిగడానికైనా సిద్ధం. కానీ ఈ క్రమంలో కేవలం నన్ను నా రాజకీయ ప్రత్యర్థులు ఆనందం కోసమే నేను ఈరోజు క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప నేను చేసింది కూడా ఏం లేదు. ఒకవేళ గోవింద గోవింద, నిరుద్యోగ భృతి గోవింద, ఆడబిడ్డ నిధి గోవింద, 50 ఏళ్ల పింఛన్ గోవింద అని మాట్లాడారు అని అనే దాని మీదనే కదా నేను ఇప్పుడు అన్నానే. కానీ వాళ్ళు అన్న మాటని చెప్తున్నాను. ఆ మాట అక్కడ అన్నారని నా మీద కేసులు పెట్టారు. ఆ పదాన్ని మనము ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినా ఆయన పని గోవింద అని, మనం ఏదైనా ఎవరైనా ఒకరు మరణిస్తే కూడా ఎత్తుకునేటప్పుడు కూడా గోవింద గోవింద అని ఇలా అంటాం. పేరు కూడా పెట్టుకుంటారు కొంతమంది వైన్ షాపులకు పెట్టుకుంటారు, కొంతమంది చికెన్ షాపులకు పెట్టుకుంటారు. ఇది నేనేమంటానంటే, ఎందుకు మీరు ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? నిజంగా నా వల్ల కనుక ఎవరైనా బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాను. అది చెప్పడానికి నాకేం అభ్యంతరం కాదు, చెప్తున్నాను. కానీ మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని జిల్లాలలో నా మీద కేసులు పెట్టించడం, పై స్థాయి దాకా కూడా దాన్ని మాట్లాడదు. నేను మీకు ఆల్రెడీ చూపించాను కూడా కొన్ని వీడియోస్. లోకేష్ గారు స్వయంగా మాట్లాడినటువంటిది.
అయినా కూడా నేను బాధ్యతగా నేను చూపిస్తాను. ఇప్పుడు వారిని అడగాలి కదా క్షమాపణ చెప్పమని, వారి మీద పెట్టాలి కదా మనం కేసులు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎటుపోతున్నాం. నేను ఈరోజు ఒక హిందువుననో లేకపోతే నాకు భక్తి ఉందనో నేను ఈరోజు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? మీరు ఒక్క విషయాన్ని, 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సోమవారం అంటే 1990 నుంచి 36 సంవత్సరాల నుంచి భక్తిగా 36 సంవత్సరాల నుంచి సోమవారం నాన్ వెజ్ కానీ ఏమి తినను. 94 నుంచి 32 సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంటాను. శనివారం 94 నుంచి శనివారం, 90 నుంచి సోమవారం నాన్ వెజ్ కానీ ఏమి తినకుండా పవిత్రంగా ఉంటాను. నెల్లూరు నుంచి తిరుమలకి, మా ఇంటి దగ్గర నుంచి తిరుమలకి నడిచి వెళ్ళాను 2 సార్లు. మా ఇంటి దగ్గర నుంచి తిరుమలకి నడిచి వెళ్ళాను. అలిపిరి నుంచి అయితే చాలాసార్లు నడిచి వెళ్ళాను. కార్తీక మాసం వస్తే 4 రోజుల పాటు పవిత్రంగా ఉంటాను. శబరిమలకి 8 సార్లు దీక్షతో వెళ్ళాను. ప్రతిరోజు ఇంట్లో దేవుడి మొహం చూడకుండా బయట అడుగు కూడా పెట్టాను. వీటన్నిటికంటే మించి పాప పుణ్యాలు ఉంటాయని నమ్మే వ్యక్తిని. మనం 10 మందికి మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, నేను 10 మందికి చెడ్డ చేస్తే, మోసం చేస్తే నాకు భగవంతుడు చెడ్డ చేస్తాడని నమ్మేటువంటి వ్యక్తిని. నాకు ఒక కులం ఉండొచ్చు, మతం ఉండొచ్చు. నాకు ఆ కులంలో పుట్టడం, నా మతంలో పుట్టడం నా చేతుల్లో లేనిది. నేను ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి జీవితం అది నా ఇంట్లో ఉంటుంది. నేను బయట వస్తే మనిషిని, నాకు ఒక మానవత్వం ఉంటుంది. 10 మందికి మనం మంచి చేయాలని ఆలోచించే వాళ్ళం, 10 మంది బాగుండాలని కోరుకునే వాళ్ళం. నేను మీకు తెలుసు, నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో ఎన్ని వేల మందికి భోజనాలు పెట్టినామో. కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ హాస్పిటల్కి 1 కిలోమీటర్ దూరంలో కూడా ఎవరు పోకపోతే నేను కోవిడ్ హాస్పిటల్స్లోనే ఉన్నాను. కోవిడ్ పేషెంట్స్కి సర్వీస్ చేసినాను. కోవిడ్తో చనిపోయిన వాళ్ళకి డెడ్ బాడీస్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసి కనీసం తల్లిదండ్రులు కూడా దగ్గరికి రాకపోతే మా చేతులతో మేము ఆ డెడ్ బాడీస్కి క్రిమేషన్స్ చేసినాం. కులం మతం కంటే ముందుగా మానవత్వం ఉండాలా అని తపన పడ్డేవాళ్ళం. 10 మందికి సాయం చేయాలా, 10 మంది దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా, ఈ జీవితానికి ఒక అర్థం ఉండాలా అని అనుకునేవాళ్ళం. అట్లనే తిరుమల లడ్డూ గురించి కొంతమంది హేళనగా మాట్లాడినప్పుడు, దాని మీద పోస్టర్లు వేసినప్పుడు, ఏదో జరగరానిది కల్తీలు జరిగింది అనే మాట చెప్పడానికి బాధపడుతున్నాను. జరగరానివి జరిగినాయని మాట్లాడినప్పుడు నేను అన్నిటికీ తెగించి పోరాడాను. కౌన్సిల్లో కూడా నా పక్కన మంత్రులు అందరూ ఉన్నారు. కానీ మీరు నన్ను చూడొచ్చు, ఆ రోజు నా కళ్ళలో బాధ కానీ నా గుండెల్లో నుంచి వచ్చిన మాటలను కానీ మీరు కనుక చూస్తే తెగించి పోరాడాను. తిరుమల లడ్డు పవిత్రత గురించి కానీ, తిరుమల గురించి కానీ, ఆ పవిత్రత గొప్పది అని చెప్పే క్రమంలో నేను ఎవరితో మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా వాస్తవాల్ని, సాక్ష్యాలను చూపించి మా దేవుడు తిరుమల గొప్పతనాన్ని నేను చెప్పిన వాడిని. మీరు చూస్తున్నారు. ఆ తిరుమల విషయం మాట్లాడే రోజుల్లో కూడా నేను పవిత్రంగా ఆ రోజు నాన్ వెజ్ తినడం కానీ అట్లాంటివి చేయకుండా కూడా వెళ్ళాను. ఇది నా అంతరాత్మ సాక్షిగా నాకు తెలుసు, ఎలా ఉన్నాను, ఎలా ఫైట్ చేస్తున్నాను అన్నది. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఒక సంప్రదాయబద్ధంగా ఏం చేయాలో, ఎలా చేయాలో చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎంతమంది వీళ్ళలో పాటిస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నన్ను, నా భక్తిని, నాకు దేవుడి మీద ఉండే నమ్మకాన్ని గురించి వీరు మాట్లాడుతూ ఉంటే వారి మనస్సాక్షిగా వారికి తెలియాల. నేను నారాయణ గారు రాజకీయంగా నేను మాట్లాడచ్చు, కానీ ఆయన గురించి నాకు కొన్ని టెంపుల్స్లో ఆయన పలానా వాళ్ళని పెట్టినారు, పలానా విధంగా ఉంది మాట్లాడమంటే కూడా అటువంటి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడనని చెప్పేవాడిని. కేవలం రాజకీయంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాత్రమే నెల్లూరులో ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలే. దేవుళ్ళ గురించి, టెంపుల్స్లో
పెట్టినటువంటి చైర్మన్లు డైరెక్టర్ల దగ్గర నుంచి వారు చేసినటువంటి వాటి గురించి నాతో మాట్లాడమని నాకు వీడియోలు పంపిస్తే కూడా నేను వాటిని మాట్లాడాల, రాజకీయాల్లోకి తేదలుచుకోలే. అది మా కమిట్మెంట్. మీరు ఈరోజు మా మీద మీ నాయకులతో దీక్షలు చేయించుకుంటున్నారు. ఏం చేశామని చెప్తున్నారు. నన్ను చెప్పమంటే చెప్తాను. నా మాటల వల్ల 10 మంది సంతోషపడతారు, 10 మందికి మంచి జరుగుతుందంటే మరలా 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 క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నన్ను అడిగే ఈ వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని మీరు క్షమాపణ అడగలేరా? భయమా? వారు పెద్ద నాయకులా? వారికి పెద్ద స్థాయి ఉందా? పదే పదే అన్య కులాలు, అన్య మతాలు అని ఎందుకు మనం ఒకరిని తప్పు పట్టి వారిని రెచ్చగొట్టి వారిని మనం బాధ పెడతా ఉన్నాం? అందరి బాడీల్లో ఉండేది ఒకే రక్తం. కులం మతం భగవంతుడు ఇచ్చిందే. మనం చనిపోయిన తర్వాత అందరూ కూడా మిగిలేది ఏమో మిగులుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యలో ఉన్నదానికి నేను ఇది, నేను అది, ఆయన ఇది, ఈయన ఇది అని మాట్లాడడం, దానికంటే ముందు మానవత్వం గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఇది చూపించడానికి ఇష్టపడకపోయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా కూడా అది చూపించాల్సిన అవసరం ఉంటుందని నేను చూపిస్తున్నాను. లోకేష్ గారి వీడియో కొద్దిసేపు చూపించండి అమ్మా. ఒక సెకండ్. ఇక్కడ 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మరి వారే తీసుకొచ్చినటువంటి పథకాలు మీరు ఇస్తే ఆయన ఎగ్గొట్టాలి, ఆయన ఇచ్చినట్టు మీరు ఎగ్గొట్టారు. ఆయన ఇచ్చారు, ఆయన చూపించారు. వారితో మీకు పోలికేంటి? మళ్ళీ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ దేవుణ్ణి వాడుకున్నది, ఆ పేరును వాడుకున్నది మీరు కాదా? అబద్ధాలు చెప్పడానికి వాడుకున్నది మీరు కాదా? నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేదు అని అన్నది నిజం కాదా? ఆడబిడ్డనది ఇవ్వలేదన్నది మీరు నిజం కాదా? 50 ఏళ్ల పెన్షన్ మీరు ఇవ్వలేదన్నది నిజం కాదా? ఇలాంటి వాస్తవాలను మేము మాట్లాడాం, కానీ మీరు అబద్ధాలు కాదా చెప్పింది? తర్వాత బీజేపీ వారు మాట్లాడింది. చాలు. ఏం మాట్లాడారు? తర్వాత తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఒక అత్యున్నతమైనటువంటి సభలో కొన్ని లక్షల మంది వీక్షించేటప్పుడు వారు పాడినటువంటి పాటలు. దీన్నే కింజరపు రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంకా వక్రీకరించి దీన్ని ఇంకా వల్గర్గా తీసుకొని వచ్చి వారు ఈ రోజుకి కూడా వారి ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ వారి సోషల్ మీడియాలో కానీ ఈ రోజుకి కూడా ఉన్నాయి. దాన్ని విందాం. వినడానికి ఇంకెంతైనా ఇంకా ఉన్నాయి కదా వీడియోస్, ఇంకా కాంగ్రెస్ పాడింది ఉన్నది, ప్రతి ఒక్కరి కూడా ఉన్నాయి. నేను ప్రధానంగా మీకు లోకేష్ గారు కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వీరందరూ పాడినటువంటి వినిపించడం కూడా జరిగింది. దాన్ని చూసి కార్యకర్తలు కూడా వారు అబద్ధాలు చెప్పడానికి అలా మాట్లాడినారే, వాస్తవాలు చెప్తున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడిన దానికి కూడా నేను మౌనంగానే ఉన్నా. మీరు నా మీద కేసులు పెట్టినా, జిల్లాల వారీగా కేసులు పెడుతున్నా, మీరు రేపు 17వ తారీఖున ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశాల్లో నేను ఎక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను, ఈరోజు నన్ను అన్నగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు నా మీద కేసులు పెట్టి నన్ను బలవంతంగా మీరు ఈరోజు ఇబ్బంది పెట్టడానికి మీరు ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా కూడా మీ మనస్సాక్షికి మీరు ఆలోచించండి. ఇంకొక పెద్ద వ్యక్తి అన్నారు, దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతిని మా నాన్న సిగరెట్ అంటించుకున్నారు అని. మనిషికి బాధ అనిపించదా మాట అంటే? కుల మతాల మధ్య ద్వేషాలు
కారణం హిందూ మతమే అని మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రుల్లో ప్రముఖమైనటువంటి పేర్లు చెప్పడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి చెప్పట్లేదు. హిందూ మతమే విద్వేషాలు రెచ్చగొడతా ఉందని చెప్పి మాట్లాడారు. మీకు ఎవరో కూడా తెలుసు. ఇలాంటి మాట్లాడినప్పుడు మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి అనిపించలేదా? ఎందుకు నేను మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులు పెట్టి నా మీద ఈ విధంగా బలవంతం చేస్తున్నారన్నది మీరు ఒక్కసారి మనస్సాక్షికి ఆలోచించుకోవాలా. నేను ఎప్పుడూ కూడా ఏ ఒక్కరిని కించంత మాట అనడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, మాట్లాడడం కానీ చెయ్యను. అలా జరిగిన పక్షంలో ఏం చెప్పడానికైనా దేనికైనా కూడా నేను